కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మనశ్శాంతి. రచన కీర్తిశేషులు ఇలపావులూరి మురళీమోహన్ రావు. సేకరణ శ్రీ మంథ ప్రభాకర్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాము ఉంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి తీసుకుని చేరాడు. స్వయం పాకం చేసుకుంటున్నాడు. ఆ రోజు ఆదివారం. పోర్టుకోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. ఆకుకూరలు ఆకుకూరలు కేక వినిపించింది. 70 ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. కాస్త గంప దించయ్యా అన్నది ఆమె. పాలకూర కట్ట ఎంత? 10 రూపాయలకు 3 అయ్యా. మరీ అన్యాయం, బయట 5 ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా. 4 తీసుకో నాయనా. కట్టలు తీసింది అవ్వ. 10 రూపాయలు ఇచ్చాడు. గంప కాస్త పట్టయ్యా అన్నది అవ్వ తన వైపు పట్టుకుని. గంపను పైకి లేపుతూ 2 కట్టల పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి. అవ్వ వెళ్ళిపోయింది. ఎంత ఆశపోయి ముసల్దానికి, ఇవాళ రేపు చావబోతోంది, ఇంకా మూటలు కడుతున్నది. అప్పటి నుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, 2 వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు. కొన్నాళ్ళ తర్వాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ 2 కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. 8 ఏళ్ల అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ, నానమ్మ నన్ను స్కూల్ నుంచి పంపేశారు ఏడుస్తూ వచ్చింది. అవ్వ కంగారుగా, అయ్యో నా బిడ్డ, బాబు కాస్త గంప కిందకి దించు నాయనా అన్నది రవితో. ఏడవకమ్మా, నేనొచ్చి చెబుతాలే, రేపు ఫీజు కడతాలే నా తల్లే, ఇంటికి పోదాం పదా అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ. రవికి అర్థం కాలేదు. ఎవరీ పిల్ల అడిగాడు అవ్వను. నా మనవరాలు బాబు, ఆడపిల్ల పుట్టిందని ఆ అల్లుడు నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలంటూ ఉంటే తట్టుకోలేక కూతురు ఎలకల మందు మింగి చచ్చిపోయింది. మా ఆయన 3 ఏళ్లు బట్టి మంచం మీద ఉన్నాడు. ఈ నలుసును సాకడానికి చిల్లిగా అవ్వలేదు. ఎప్పుడూ బయటకు వచ్చారు కానీ నేను రోజు తెల్లారుజామునే లేచి పొలాలకెళ్ళి 20 కిలోల కూరలు అరువు మీద తీసుకొని మోస్తూ ఇల్లు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా. మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే 1000 రూపాయలు పెరిగిందని చెప్పారు. 4 రోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు. ఈరోజు చూడు బాబు, పసిపిల్లనే కనికరం కూడా లేకుండా బయటికి పంపించారు అన్నది కళ్ళు తుడుచుకుంటూ. రవి నరాలు మొత్తం బిగుసుకుని పోయాయి. రక్త ప్రవాహం స్తంభించిపోయింది. గిరుక్కుని తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది. మనసంతా ఉష్ణ జలపాతం అయింది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి. ముసల్దానికి ఎంత డబ్బాషా అనే తన వెకిలి మాట 1000 గుణపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది. ప్రతి కష్టం వెనుక ఒక కన్నీటి గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు. పర్సులో చేయిపెట్టాడు. బయటకొచ్చి, అవ్వా ఈ 5000 తీసుకుని మనవరాలు ఫీజు కట్టేయి అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని. హంపి మొహంజదారో శిథిలాలకు ప్రతీక లాంటి అవ్వ వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది. బాబూ, ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది వణుకుతూ. అప్పని ఎవరు చెప్పారు?
చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను. ఇప్పుడే కాదు, నీ మనవరాలు చదువు అయ్యేంత వరకు ఫీజు నేనే కడతాను. రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా 10 రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు అంటూ గంప పైకెత్తాడు రవి. మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో 6 ఆకుకూర కట్టలు కనిపించాయి. మీరింతవరకు మనశ్శాంతి కథ విన్నారు. రచన కీర్తిశేషులు ఇలపావులూరి మురళీమోహన్ రావు, సేకరణ శ్రీ మంథ ప్రభాకర్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి